హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. ఇది కాశీపట్నం దగ్గరలోని ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళేటటువంటి దారి అండి. మరి ఈ దారంతా కూడా ఇలాగా రాళ్ళు రప్పలతోటి చెట్టు పొట్టులతో నిండి ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు మామూలు రోడ్డు మీద నడవడమే చాలా కష్టం, ఎందుకంటే నాకు ఈ కాళ్ళు నొప్పులు ఎక్కువ, మోకాళ్ళు నొప్పులు అవిను. కానీ నాకు ఈ వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేను చాలా ఓపిక చేసుకొని ఎలా అయినా జలపాతం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఈ విధంగా కుంటుకుంటూ నడుస్తూనే వెళ్ళాను. స్లోప్ ఉన్న చోట ఎక్కడి నుంచి దిగితే బాగుంటుంది అని అనుకుంటూ అక్కడి నుంచి అలా దిగి ఆ రాళ్ళు మధ్య నుంచి నేను నడుచుకుని వెళ్ళటం జరిగింది. ఇక్కడ జలపాతం మామూలుగా వింటర్ సీజన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటండి. ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువగా ఉంది, కానీ ఉన్న కొద్దిపాటి వాటర్లోనే మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము. మేము వేరే డ్రెస్సులు ఏవి పట్టుకెళ్ళకపోవడం వల్ల మామూలుగానే ఆ వాటర్లో దిగి సరదాగా గడిపి ఒక గంట సేపు అక్కడే సరదాగా గడిపామండి. వింటర్ సీజన్లో అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంటుందట. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ తప్ప అక్కడ వేరే పర్యాటకులు ఎవరు లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా మేము కాసేపు అక్కడ గడిపి వచ్చాము. మరి ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ వాతావరణం, ఈ చెట్లు, ఈ జలపాతాలు నిజంగా చూస్తూ ఉంటే అక్కడి నుంచి రావాలనిపించదండి, కానీ తప్పదు కదా. వింటర్ సీజన్లో అయితే చాలామంది ఇక్కడ పిక్నిక్ స్పాట్గా ఎంచుకొని చక్కగా గడిపి వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడైతే మేము ఈ విధంగా ఫోటోలు అవి తీసుకొని ఆ మెమరీస్ని మరి బదిలిపరుచుకోవాలి కదా వెళ్ళినప్పుడు. అందుకు మేము ఈ విధంగా ఫోటోలు అయితే తీసుకొని బయలుదేరామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.